శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కాంతార పార్ట్ 1 ఇన్ సెన్స్ కాంతార సినిమా అందాం. పార్ట్ 1, పార్ట్ 2 వద్దు. కాంతార సినిమా వచ్చినప్పుడు అదొక సంచలనం అని చెప్పుకోవాలి. యాక్చువల్లీ మనకి ఎప్పుడో 'పింగారా' అనే సినిమా వచ్చింది. దానికి నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు. ఒరిజినల్ మూలాలన్నమాట. తులు లాంగ్వేజ్లో వచ్చిన సినిమా అది. బట్ చాలామందికి తెలీదు. కాంతార వచ్చిన తర్వాత మోస్ట్లీ చాలామందికి అక్కడి సంస్కృతి, అక్కడ దేవుళ్ళు, ఆ పూజా విధానము, వాళ్ళ నమ్మకాలు అవన్నీ బాగా తెలిసిపోయాయి. గులిగ దేవుడు కానీ, పంజుర్లి దేవుడు కానీ. నెక్స్ట్ తర్వాత వరాహ రూపం సాంగ్ ఎప్పుడైతే వివాదమైందో ఇంకా బాగా తెలిసింది చెప్పాలి అంటే. బాగుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాంతాల్లో కొన్ని పవర్ఫుల్ దేవుళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు నమ్మేది. ఇప్పుడు మనకి ఇక్కడ సమ్మక్క సారక్క ఉన్నారు. అమ్మవార్లకు అసలు రూపాలు ఉండవు. ఇది సమ్మక్క, ఇది సారక్క అని. వెదురు మొక్కను లేకపోతే కుంకుమ బరిణలలో పూజిస్తూ ఉంటారు. బట్ ఆ కుంభమేళా టైపు జనాలు వస్తారనమాట. అసలు కుంభమేళా ఏంటి, ఇంచుమించు కుంభమేళాకి సరిపడే జనాలు వస్తారు. అంత నమ్మకం. మళ్ళీ మీరు 'పుష్ప' సినిమాలో చూస్తుంటే గంగమ్మ జాతర, గంగమ్మ తల్లి దగ్గర అప్పుడు ఆ సాంగ్లో పూజ అంతా చేశాడు కదా, అది అక్కడ. మొహర్రం పీర్లు దేవుళ్ళు ఉన్నప్పుడు వాళ్ళదొక సంస్కృతి. సిరిమాను పైడి తల్లి, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. ఇంకా చెప్పాలంటే మన బోనాలు, తెలంగాణ బోనాలు అంటే ఇక అందరూ గ్రామ దేవతలు ఉంటారు ఆల్మోస్ట్. మన ఎల్లమ్మ తల్లికి కానీ ప్రతి చెరువు దగ్గర కట్టమైసమ్మ అని ఆలయాలు ఉంటాయి. వాటి చరిత్రలు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ అమ్మవార్లను కొలిచే వాళ్ళు ఉంటారు, దేవుణ్ణి శివుణ్ణి ప్రతిరూపాలను కొలిచే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ మన దగ్గర బోల్డ్ అని శక్తిపీఠాలు ఉన్నాయి. ఒక్కొక్క శక్తిపీఠానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇట్లా ఆల్మోస్ట్ అంటే బాగా ప్రాచుర్యంలోకి వచ్చి లైక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న గుళ్ళు వాళ్ళ చరిత్రలు చాలామందికి తెలుసు, వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి. బట్ మూలలకి కూడా కొన్ని సంస్కృతులు ఉంటాయి, అరుదైన సంస్కృతులు ఉంటాయి, చాలామందికి తెలియదు. ఇంకా చెప్పాలంటే మన తెలంగాణ వాళ్ళకి తెలిసిన సమ్మక్క సారక్క ఇప్పుడిప్పుడు చాలామందికి తెలిసింది, కానీ ఇంకా వేరే దేశాల వాళ్ళకి తెలీదు. అంటే ఇలా ఒక ప్రాంతం ఉంది, అక్కడ నమ్మకాలు ఇలా ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు ఏడుకొండలు మనకి ఎంత పవిత్రమో, చిలకల గుట్ట అంటారు సమ్మక్క సారక్క, ఆ ఏరియా ఎంత పవిత్రమో, కాంతారాలో చూపించిన కాంతారా లొకేషన్ కూడా వాళ్ళకి అంత పవిత్రం. అది ఈశ్వరుడి పూతోట. ఇంకా సింపుల్గా చెప్పంటే దేవుడు వెలిసిన చోటు. అక్కడ అన్నీ మీరు చాలా సినిమాల్లో కైలాస పర్వతం దగ్గరికి వెళ్తే, మానసరోవరానికి వెళ్తే అరుదైన మూలికలు దొరుకుతాయి, ఆయుర్వేదం గుణాలు ఉన్నటువంటి అరుదైన పూలు లేకపోతే ఏవో దొరుకుతాయని చెప్పేసి అంటారు, ప్రాణాలను నిలబెట్టేవి. సేమ్ ఇక్కడ ఈశ్వరుడి పూదోట కూడా అంతే, అరుదైన వనమూలికలు ఉంటాయి. అలాగే మనకు కావాల్సినటువంటి మసాలా దినుసులు అవి ఇవి. అంటే బికాజ్ ద ల్యాండ్ ఈజ్ వెరీ ప్యూర్ అనమాట. ఎవరికి ఏవైనా సరే అక్కడ దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇట్లాంటివి ఉన్నప్పుడు తాంత్రిక పూజలు కూడా నడుస్తూ ఉంటాయి ప్యారలల్గా. ఈ ప్రపంచమంతా మనకు తెలిసిన కథలే చాలా సినిమాల్లో అక్కడక్కడ ఆడపతడప చూసుంటాం. అలాంటి ఒక రేర్ స్టోరీని కాంతారా వాళ్ళు తీసుకున్నారు. అండ్ యాక్చువల్గా ఈ కథ చాలామందికి అర్థం అవ్వాలంటే ఒక సింపుల్ పాయింట్ చెప్పాలి. ఇట్లాంటి ఈశ్వరుడి పూదోటలో ఈశ్వరుడు వెలుసున్నాడు. అక్కడికి తాంత్రిక శక్తుల వాళ్ళు వస్తూ ఉంటారనమాట. బట్ వాళ్ళు అడుగు పెట్టలేరు అక్కడ, వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఆ దైవాన్ని బంధించి అరుదైన శక్తులు పొందుదామనేసి అనుకునే అరుదైన జాతి, లైక్ అఘోరా మించిన జాతి వాళ్ళది. అట్లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి అక్కడున్న దేవుణ్ణే బయటికి రప్పించాలి. అలాంటి దేవుణ్ణి బయటికి రప్పించడం కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి, ఎవరిని పావుగా వాడుకున్నారు, లాస్ట్కి దేవుణ్ణి బయటికి తీసుకొచ్చి బంధించిన తర్వాత వాళ్ళు శక్తులు పొందగలిగారా, తిరిగి దేవుడు యథాస్థితికి వెళ్ళిపోయాడా, దైవత్వంతో పెట్టుకుంటే మనుషులనే కాదు వీళ్ళది ఒక టైప్ ఆఫ్ రాక్షస జాతి అనే చెప్పుకోవాలి. వాళ్ళ అంతం ఎలా కొనసాగింది, ఇట్లాంటి రకరకాల అంశాలు. ఏ సినిమా అయినా చిన్న డివోషనల్ టచ్ ఉండి దాంట్లో మ్యాటర్ ఉంటే ఈరోజు రేపు మనం నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నాం. అలాంటి సినిమాలు బోల్డ్ చూసాం. రీసెంట్గా మిరాయ్, అంతకుముందు జై హనుమాన్, ఇంకా అఫ్కోర్స్ కాంతారా. బట్ కాంతారా సినిమా నిజంగా ఒక మ్యాజిక్ అని చెప్పుకోవాలి.
ఎంత ఖర్చు పెట్టారు, ఎంతమంది జనాలు, అసలు స్టార్టింగే ఆ లోకానికి తీసుకెళ్ళిపోతది. పార్ట్ 1 అంటే దీని క్రితం కథ ఎక్కడైతే ముగించబడిందో అక్కడి నుంచి మొదలయ్యిద్ది. మళ్ళీ అలాంటి ప్లేస్ దగ్గరే మళ్ళీ ఎండ్ అవుద్ది. ఆ ప్లేస్‌లో ఉన్న మ్యాజిక్ ఏంటి? గాడ్ పవర్ ఏంటి? ఇవన్నీ గూడా అండ్ మళ్ళీ కన్విన్సింగ్ గ్రాఫిక్స్ ఇంకా చెప్పాలి అంటే. సరే గ్రాఫిక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు కథ దగ్గరే ఉన్నాం గాబట్టి ఇంకింతకి మించి ఎక్కువ చెప్పడం అవసరం లేదు. ఖచ్చితంగా ఈ విజువల్ ఎక్స్‌పీరియన్స్ తెర మీదే చూడాలి అంతే. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఆ ప్రపంచానికి ఎప్పుడైతే మనల్ని మనుషుల్ని తీసుకెళ్తారో, అక్కడ క్యారెక్టర్స్ కూడా అంతే న్యాచురల్‌గా ఉండాలి. అంతే న్యాచురల్‌గా ఉన్నాయి కూడా. అందరి క్యారెక్టర్స్ బావున్నాయి. పెట్టిన ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అసలు ఇది చాలా గ్రేట్ చెప్పాలి అంటే. చాలా సినిమాల్లో అంతమంది జనాలని ఒక తండాని ఏదైనా సృష్టిస్తే పెద్దగా ఏమి అనిపించదు. మెయిన్ క్యారెక్టర్సే అటు ఇటు తిరుగుతా ఉంటాయి. ఎలివేషన్ ఇస్తా ఉంటారు మెయిన్ క్యారెక్టర్స్‌కి. బట్ మిగతా క్యారెక్టర్స్ అంత ఇవ్వరు మోస్ట్‌లీ. 'దేవరా'కి జరిగింది ఈ మ్యాజిక్. 'దేవరా'లో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటది. అలా దీంట్లో కూడా రిషబ్ శెట్టి ప్రతి క్యారెక్టర్‌కో ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే ఎంత బావుంది అసల పిక్చరైజేషన్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆహ్, ఎంత ఖర్చు పెట్టుంటారో అనిపించింది సినిమాకి నిజంగా. అండ్ ఆ తర్వాత అందరు ఆర్టిస్టులు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఇక ఇప్పుడు టెక్నికల్ గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఏదైనా ఇట్లాంటి సినిమాలొచ్చినప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ, ఏఐ కూడా అంత డెవలప్ అయిన తర్వాత అన్ని రకాల విజువల్స్ చూసేసిన తర్వాత హై క్వాలిటీ కావాలనుకుంటున్నారు. ఈవెన్ గేమ్స్ కూడా చాలా రియలిస్టిక్‌గా వచ్చేసాయి. మీరు ఆడుతున్నవి కూడా. సో, దాంట్లో ఏ మాత్రం తగ్గకుండా నిజంగా అసలు కళ్ళ ముందు జరుగుతుందా ఇవన్నీ, అసలు అరే ఇంత బాగా ఎలా తీయగలిగారు? అగ్ని కణికలు కూడా అసలు తెలియలా అసలు అది గ్రాఫిక్స్ అని. చాలా రియలిస్టిక్‌గా చేశారు. అండ్ నిజంగా రిషబ్ శెట్టి టీమ్‌ని అసలు మెచ్చుకోకుండా ఉండలేము ఎక్కడ కూడా. ఇకపోతే డైలాగ్స్. ఇప్పుడు చూడండి సినిమాలు పాన్ ఇండియా సినిమా లెవెల్‌కి సినిమాలొచ్చిన తర్వాత మిగతా లాంగ్వేజ్‌లోకి డబ్ చేయాలన్నప్పుడు అన్నీ డబ్ చేస్తారు. కానీ కొన్ని మాత్రం అలాగే వదిలేశారు. ఈవెన్ ఈ సినిమా మీరు కన్నడలో చూసినా కన్నడ సబ్‌టైటిల్స్‌లో వస్తాయి ఆ మంత్రాలు. కొన్ని మంత్రాలు ఉంటాయి. దేవుడి దగ్గర మాట్లాడే మంత్రాలు, ఆ భాష అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ తులు లాంగ్వేజ్ అనుకుంటా. నాకు తెలిసి తులు మేబీ. కన్నడిగలో కూడా అర్థం కాదది. అలాగే ఉంచారు తెలుసా? ఇప్పుడు మనకు కూడా చాలా మంత్రాలు ఉంటాయి సంస్కృతంలో. ఆ మంత్రాలని ఇంకో అంటే లైక్ వేరే లాంగ్వేజ్ డబ్ చేసినప్పుడు మంత్రాలు డబ్ చేయలేం కదా! వేదాలు, శాస్త్రాలు అవి ఎప్పటినుంచో అట్లా ఉన్నాయి. అంత అలాగే కొనసాగాలి. సో, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచి ఆ డైలాగ్స్‌ని కన్నడ వాళ్ళకి కన్నడలో, తెలుగు వాళ్ళకి తెలుగులో, హిందీ వాళ్ళకి హిందీలో సబ్‌టైటిల్స్ ఏసారే తప్పితే వాటిని ఏమనుకోలే. అంటే అంత వాల్యూ ఇచ్చారు. ఆ సౌండ్‌కి కానీ, ఆ సంస్కృతికి కానీ హ్యాట్స్ ఆఫ్. అంటే ఇదే కొంతమందికి అర్థం కాదు ఆ మంత్రాలు. బట్ ఇట్స్ ఓకే. మంత్రాలు అర్థం కాకపోయినా ఆ ఫీల్‌ని తీసుకొచ్చింది సినిమా. ఆ తర్వాత కెమెరా గురించి మాట్లాడుకోవాలి. ఒక లోకాన్ని సృష్టించడం చాలా తేలిక. కానీ ఆ లోకంలో మనం గూడా ఉన్నాము. మన చుట్టుపక్కల ఇదంతా జరుగుతుందేమో అనే ఫీల్‌ని కంటి నుంచి మనసుకు తాకాలంటే ఆ విజువల్స్ అంత గ్రాండ్‌గా ఉండాలి. నిజంగా కెమెరా పనితనం ఎక్సలెంట్ ఈ సినిమాకి. నెక్స్ట్ ఇంక తర్వాత ఎడిటింగ్. చాలామంది అన్నారు ల్యాగ్ అయింది. ల్యాగ్ ఏం అవ్వలా. ఆ ప్రపంచం అంతా ఇంకా ఎంతసేపు కూర్చున్నా కూర్చున్నోడికి లేవబుద్ధి అవ్వట్లేదంటే ఇనఫ్. కళ్ళకి కట్టి పడేసింది అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఒక అవతార్ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు వాళ్ళు. అట్లాగే ఇది కూడా ఒక కొత్త ప్రపంచం. అండ్ ఈ ప్రపంచాన్ని సృష్టించడం కూడా చాలా గ్రేట్. అసలు రిషబ్ శెట్టి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. మామూలుగా 'కాంతారా' సినిమా తీసి మళ్ళీ ఇక్కడికి ఆ మూలాలకు తీసుకొచ్చిన విధానం, చూపించిన విధానం అండ్ తర్వాత పాటలు అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి కూడా మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. పాటలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇక బీజీఎం ఎక్సలెంట్. అండ్ 'వరాహ రూపం' సాంగ్‌ని అప్పట్లో నవరస వాళ్ళు కేస్ వేశారు కదా! పరువు నష్టం దావా. ఇప్పుడేంటంటే వాళ్ళు కొనేసుకున్నట్టున్నారు ఆ సాంగ్‌ని. అది ఉంటేనే 'కాంతారా'కు ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ పడుద్దని ఫీల్ అయ్యాడేమో రిషబ్ నాకు తెలీదు. బట్ ఓవరాల్‌గా ఇందులో 'వరాహ రూపం' సాంగ్‌ని పెట్టారు. మేబీ కొనేసుకొని ఉండొచ్చు హక్కులు కూడా. అండ్ ట్రైలర్‌లో మీకు చూపించిన విజువల్స్ ఎంత గ్రాండ్‌గా ఉన్నాయో సినిమాలో కూడా అలాగే ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్‌కి ఒక విషయం ఉంది ఇంకా చెప్పాలి అంటే.
ఇక డైరెక్షన్ గురించి మాట్లాడుకోవడం, అసలు ఇట్లాంటి ప్రపంచాలు సృష్టించడం, అందులోకి మనుషుల్ని తీసుకెళ్ళడం, కథని చాలా కన్విన్సింగ్‌గా చెప్పడం, ఆ ఎమోషన్స్‌కి మనల్ని గూడా కనెక్ట్ అయ్యేలా చేయడం చాలా గ్రేట్. రిషబ్ చించేశాడు. పైగా ఇంకొకటేంటంటే, ఓ వైపు అలా నటిస్తా, ఇంకో వైపు అలా చేయడం చాలా గ్రేట్. ఎప్పుడు మానిటర్ చూసాడో తెలీదు గానీ, రిషబ్ శెట్టి పంజుర్లి గులిగ దేవుడొచ్చినప్పుడు తను చేసే ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఇవి ఇంకో డైరెక్టర్ మానిటర్ చేసి ఎన్ని టేక్స్ చెప్తే గాని రావు బేసిక్‌గా. బట్ పర్ఫెక్ట్‌గా స్క్రీన్ ప్రెజెన్స్, నేను ఈ సినిమాకి డైరెక్టర్‌ని కమ్ హీరోని, పైగా నేనిప్పుడు ఈ క్యారెక్టర్ పోషిస్తున్నాను, ఇది న్యాచురల్‌గా ఉండాలి. చాలా గ్రేట్ అలా చేయడం అసలు. ఇంకొకరితో చేయించడమే గ్రేట్ అంటే అసలు చేయడం ఇంకా గ్రేట్. అండ్ నిర్మాణ విలువల గురించి మాట్లాడుకుంటే, సినిమాకి ప్రతి పైసా కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. అసలు ఎంత బాగా చూపిచ్చారంటే, మార్కెట్ యార్డ్, యుద్ధ సన్నివేశాలు కావచ్చు, ఏదైనా చేజింగ్ సీన్స్ కావచ్చు, వాటెవర్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఈ సినిమా గురించి ఇంకా ఎంతసేపు మాట్లాడుకోవాలనిపిస్తుంది. ఇంకా మాట్లాడితే కథ చెప్పాల్సొస్తది. అవసరం లేదు. అండ్ ఓవరాల్‌గా ఈ సినిమాకి మనం ఎంత రేటింగ్ ఇచ్చుకోవచ్చంటే 5/5. ఇట్లాంటి సినిమాలకి అసలు రేటింగ్ ఇచ్చే అర్హత కూడా ఎవడికి ఉండదు. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం, అందులోకి మనుషుల్ని తీసుకెళ్ళడం, అక్కడున్న ఫీల్‌ని వీళ్ళకి కలగజేయడం, అక్కడ భయపట్టే సన్నివేశాలు అంటే మనము భయపడ్డం, ఒళ్ళు జలదరించే సన్నివేశం మనకు కూడా అదే ఫీల్ రావడం, యుద్ధ సన్నివేశాల్లో మనకు కూడా అమ్మో అనిపించడం, దైవత్వాన్ని చూపించినప్పుడు చేతులెత్తి నమస్కరించగలగడం, అండ్ అలాగే ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కంటతడి పెట్టడం, కామెడీ సీన్స్ వచ్చినప్పుడు కూడా చిన్నగా నవ్వడం, ఇవన్నీ కూడా నవరసాలు కూడినటువంటి ఒక అద్భుతమైన సినిమా ఇది. అండ్ గ్రాఫిక్స్ చాలా కన్విన్సింగ్‌గా ఉంది. 5/5 రేటింగ్. ఈ సినిమా గురించి ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరూ హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి, యుద్ధ సన్నివేశాలు ఇలాంటివి ఉన్నప్పుడు నరుకుళ్ళు, రక్తాలు ఇవన్నీ ఉంటాయి. అమ్మో! చిన్నపిల్లలు చూడొచ్చా అనే భయం అందరికి ఉంటది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళ సినిమాలు మనం అమ్మోరు నుంచి చూస్తూనే ఉన్నాం ఇప్పటివరకు. ప్రతి దేవుళ్ళ సినిమాలో మన దేవతలు ఉంటారు, రాక్షసులను నరుకుతూనే ఉంటారు, అది కూడా రక్తమే. కాకపోతే ఇట్లాంటి కథలకు అది మినహాయింపే 100%. అంటే చెడు చనిపోతుంటే మనం చేసుకునే పండుగలు కూడా అలాంటివే కదా! ఈవెన్ దీపావళి అయినా అంతే. సో, చెడు చనిపోయి మంచి గెలవడమే చివరికి ఈ సినిమా మెయిన్ కథాంశం. 100% కన్విన్సింగ్‌గానే ఉంటది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగేటువంటి సినిమా. నేనెళ్ళినప్పుడు మాత్రం థియేటర్ హాల్ అయితే హాఫే ఉండింది. మరి ఎందుకో తెలీదు. కాంతార పార్ట్ 1 కూడా అంతే. అప్పుడు అనిపించింది. అది కూడా అంతే కదా! స్టార్టింగ్ మెల్లిగా వచ్చింది. స్లోగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది కూడా అంతే. స్లోగా వెళ్ళొద్దనే అనుకుంటున్నా మోస్ట్‌లీ. ఖర్చు భారీగానే పెట్టారు. రికవరీ కూడా అదే రేంజ్‌లో అవ్వుద్ది. లాంగ్ రన్ సినిమాలివి. అంటే ఎంత కాలమైనా చూడొచ్చు, ఎన్ని రోజులైనా చూడొచ్చు, ఎన్ని సార్లైనా చూడొచ్చు. అట్లాంటి సినిమా కాబట్టి ఇది అట్లాంటి భయమేం లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. కాంతార సినిమాలో ప్లస్సులు, మైనస్‌లు గురించి మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్‌ల గురించే మాట్లాడుకుందాం. చాలా సినిమాల్లో ఇట్లా డివోషనల్ టచ్ ఉండే సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే, ఒక వస్తువులోనో, లేకపోతే ఒక విగ్రహంలోనో, ఒక గుడిలోనో ఒక అతీంద్రియ శక్తులు ఉంటాయి. దైవ బలం ఉంటది. అది దక్కించుకోవడానికి ఆఫ్‌కోర్స్ రాక్షసులో, శత్రువులో, విలన్‌లో ఎవరో ఒకరు వస్తా ఉంటారు. దాన్ని కాపాడడానికి ఒక హీరో ఉంటాడు. ఓవరాల్‌గా ఆ దుష్ట శక్తుల పైన దైవబలం విజయం సాధించడమే క్లైమాక్స్. ఇట్లాంటి సినిమాలు చాలా చూసాం మనం. కాకపోతే ఇచ్చే ట్రీట్మెంట్ డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ దైవబలం ఉంది ఒక ప్రాంతానికి. ఆ ప్రాంతంలో ఉన్న ఒక విగ్రహానికి. ఐ మీన్ దాన్ని రాయి అనలేకపోతున్నా. నేను రాయి అనడానికి కూడా నాకు రావట్ల. ఒక లింగాకారంలో ఉన్న ఒక స్టోన్. దానికి కూడా చిన్నగా త్రిశూలం లాంటి ఒక చిన్న గీత అట్లా ఉంటదంట అలా చెక్కినట్టు. అంతే. ఆ ప్రాంతం ఈశ్వరుడి పూదోట. అంటే శివుడికి చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం. ఆఫ్‌కోర్స్ శివుడికి చాలా ఇష్టమైనటువంటి ప్రాంతాలు మనం కైలాస పర్వతం, మానస సరోవరం ఇలాంటివన్నీ వింటూనే ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఈ ప్రాంతాన్ని కూడా చాలా ఈశ్వరుడి పూదోట అది. అంటే లైక్
ఒక శివుడికి చాలా ఇష్టమైనటువంటి గార్డెన్. మరి శివుడికి ఇష్టమైన గార్డెన్‌లో ఏముంటాయి? అత్యంత రేర్ మనిషికి గావాల్సిన అరుదైన మూలికలన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకు స్పైస్ కావాలి, మిరియాలు అండ్ నెక్స్ట్ అలాగే ఆహ్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అఫ్‌కోర్స్ అది కూడా మన ఆస్తే. అండ్ ఇంకా అరుదైన ఆయుర్వేదం పవర్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఆర్ వాటెవర్ ఇట్లాంటివన్నీ అక్కడ ఉంటాయి. మనం చాలా సినిమాల్లో ఎవరికన్నా ఏదన్నా అయిపోతే కైలాస పర్వతానికెళ్ళి, లేకపోతే మానసరోవరంకెళ్ళి అక్కడ దొరికే అరుదైన వనమూలికలు తీసుకొస్తే గాని ఇక్కడ ప్రాణం నిలబడదు అని కొన్ని కొన్ని సినిమాల్లో చూసాం. కానీ ఇక్కడ ఒక తోటనే చూపిచ్చేశారు మనకి. చాలా పవర్‌ఫుల్ అడవి. బావుంటది. అండ్ అలాంటి ప్రదేశం ఒకటుంది అంటే ఖచ్చితంగా తాంత్రికలు అక్కడికి రావాలనుకుంటారు. ఆ దైవ బలాన్ని తాంత్రిక విద్యలతో పొంది వాళ్ళు ఇంకా పవర్‌ఫుల్‌గా తయారవ్వడానికి వస్తారు. అట్లాంటి తాంత్రికుల కన్ను పడుద్ది. దాన్ని కాపాడుకోవడానికి ఆహ్, మన హీరో వస్తాడు. వాళ్ళని జయించాడా లేదా అనేదే కథాంశం. ఎక్సలెంట్‌గా తీశారు. అసలు కథ ముఖ్యంగా ప్రధాన ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీ. ఎందుకంటే ప్రతి స్టోరీలు ఇంతేమా. ఇప్పుడు 'అమ్మోరు' సినిమా తీసుకో, లేకపోతే 'మిరాయి' తీసుకో, 'హనుమాన్' తీసుకో, ఏదో ఒక దైవబలం ఉంటది. దాన్ని పొందడానికి విలన్ వస్తాడు. కాపాడుకోవడానికి హీరో ఉంటాడు. కాపాడాలి కాబట్టి దాన్ని మళ్ళీ యథాస్థానంలో చేరిస్తేనే అంతెందుకు 'దేవీపుత్రుడు' అప్పట్లో. ఇలా బోలెడన్ని కథలొచ్చాయి. కాకపోతే ఒక్కొక్క కథ ఒక్కొక్క విధానంలో ఉంటది. ఒక్కొక్క రకమైన స్క్రీన్ ప్లే ఉంటది. అందుకే అవన్నీ సక్సెస్ అయ్యాయి. అట్లాగే ఇది కూడా అంతే. నెక్స్ట్ కథే 'కాంతారా'కి ప్రధాన బలం. నెక్స్ట్ బీజీఎం. డివోషనల్ సినిమాలకి బీజీఎం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ దైవత్వం అనేది తెర మీద కనిపించినంత సేపు మనసు కూడా పులకించిపోవాలి. దానికి సంగీతం చాలా అవసరం. కాబట్టి దీనికి కూడా అంతే. ఇప్పుడు మనకు అన్నమయ్య శ్రీరామదాసు నిలబెట్టినవి కూడా అంతే కదా! అట్లా దీనికి కూడా సంగీతం చాలా హెల్ప్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. సాంగ్స్ కూడా చాలా బావుంటాయి. నెక్స్ట్ ఇంకొక ప్రధాన ప్లస్ పాయింట్ కెమెరా. కెమెరా ఏంటంటే మనం ఒక ప్రదేశాన్ని సృష్టించినప్పుడు ఇప్పుడు 'సలార్' కానీ లేకపోతే ఎన్నో ప్రదేశాలు 'కల్కి' ఒక కొత్త ప్రదేశం మనం సృష్టించినప్పుడు 'అవతార్' మనుషుల్ని అక్కడికి తీసుకెళ్ళగలగాలి. ఆ ప్రదేశంలో వీళ్ళు కూడా ఉన్న ఫీలింగ్ కలిగితేనే ఆ విజువల్స్ కన్విన్సింగ్‌గా ఉంటాయి. ఆ గ్రాఫిక్స్ కూడా కన్విన్సింగ్‌గా ఉంటది. కాబట్టి కెమెరా పనితనం అయితే ఎక్సలెంట్. ఆ ప్రపంచానికి తీసుకెళ్ళడంలో 100% సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ నాలుగో ప్లస్ పాయింట్ గ్రాఫిక్స్. గ్రాఫిక్స్ అనేది మనము ఇప్పుడున్న టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఐఫోన్ 17, 18, 19, 20లో వచ్చిన ప్రతిసారి కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్కరు అంతే కదా. ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకుంటే ఫస్ట్ ఆన్ చేసేది కెమెరానే. అంటే ఆ విజువల్ వాళ్ళకి బాగా నచ్చాలి. కన్విన్సింగ్ అబ్బా! భలే ఉందే, రియలిస్టిక్‌గా మోషన్ పిక్చర్ ఎంత బాగా వచ్చిందో, సినిమాలాగా తీసామన్న ఫీలింగ్ ఉంటది. ఫోన్ కొన్నోడికే ఇంతుంటే సినిమా అన్ని కోట్లు పెట్టి మీకు ఆడియన్స్‌కి కన్విన్సింగ్‌గా చెప్పాలి అంటే గ్రాఫిక్స్‌లో చాలా పనితనం పెట్టాలి అని నిర్మాత కూడా ఆలోచిస్తాడు. కొన్ని సార్లు బడ్జెట్ సహకరించకపోవడం వల్ల కొన్ని సినిమాలు కన్విన్స్ అవ్వవు గ్రాఫిక్ పరంగా. బట్ ఈ సినిమా 100% సక్సెస్ అని చెప్పుకోవచ్చు. 'అవతార్‌లో' గ్రాఫిక్స్ మీకు ఎంత కన్విన్సింగ్‌గా ఉంటదో దీంట్లో కూడా గ్రాఫిక్స్ అంతే కన్విన్సింగ్‌గా ఉంటది. ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడంలోనూ వాళ్ళు అనుకున్నది మీకు చూపించడంలోనూ అన్నిట్లోనూ సక్సెస్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ నిర్మాత. ఇట్లాంటి కథలు వచ్చినప్పుడు నేనే హీరో, నేనే డైరెక్షన్ చేస్తానన్నప్పుడు, అట్లాంటి ఎమోషన్స్ బాగా పండాలనుకున్నప్పుడు సరైన నిర్మాత దొరికితే ఎక్కడికో తీసుకెళ్తాయి సినిమాలు. ఎంత ఖర్చు పెట్టినా ప్రాణం పెట్టి ప్రతి పైసా ప్రాణం పెట్టి ఖర్చు పెట్టాడు. అదంతా కూడా తెర మీద కనిపిస్తది. ఇక అన్నిటికంటే ప్రధాన ప్లస్ పాయింట్ రిషబ్ శెట్టి. ఎప్పుడైతే గుళిగ దేవుడు తనలోకొచ్చాడో ఆ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, విజువల్ ఫీస్ట్ చెప్పాలంటే మనకు కూడా పూనకం వచ్చే రేంజ్‌లో యాక్ట్ చేశాడు. ఒక నటుడు అలా చేయడం అనేది చాలా రేర్. ఇప్పుడు మనకి 'పుష్పలో' గంగమ్మ జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ ఎలా కన్విన్సింగ్‌గా ఉంటాడో, 'కొమరం భీముడో' సాంగ్‌లో ఎన్టీఆర్ ఎంత కన్విన్సింగ్‌గా ఉంటాడో, కొన్ని సీన్స్‌లో కొంతమంది హీరోలు చాలా రేర్‌గా మాట్లాడుకోవాలి. అట్లా 'నిజం' సినిమాలో మహేష్ బాబుకి కోపం వస్తే ఆ అమాయకత్వంలో నా కోపాన్ని చూపించడంలో ఎంత కన్విన్సింగ్‌గా చూపించాడో, అంత చాలా రేర్. ఇంకెంతమంది నటుల గురించి నాకు తెలీదు. మాట్లాడుకుంటూ పోతే చాలామంది వస్తారు. బట్ ఈవెన్ దో
అంత బాగా కన్విన్స్ చేయగలిగాడు యాక్టింగ్‌ని కానీ, అది గాని. అంటే అతన్ని చూస్తే మనకు పూనకం వస్తుంది ఇంకా చెప్పాలి అంటే. సో, కాంతారాలో ఇవన్నీ ప్లస్ పాయింట్లు. కాంతారాలో మరి మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకోవాలిగా. మైనస్ పాయింట్ అనేది ఈ సినిమాకి లేదు. ఇట్లాంటి సినిమాలకి అసలు మైనస్‌లే ఉండవు చెప్పాలి అంటే. అన్నీ ప్లస్ పాయింట్సే సినిమాకి. అస్సలు మైనస్‌లు లేవు. ఆహ్, వెతికి చెప్పాలనుకున్నోళ్ళ కర్మ ఏం అనలేము ఇంక మనం. ఆ సినిమా లాగుంది, ఈ సినిమా లాగుంది, అలా ఉంది, ఇలా ఉంది. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాలు ఎన్నొచ్చినా సరే, ఎన్ని సార్లొచ్చినా సరే సక్సెస్ అవుతానే ఉంటాయి. ఎందుకంటే బికాజ్ వాళ్ళంత ప్రాణం పెట్టి పని చేస్తారు కాబట్టి అదంతా గూడా సినిమాలో కనిపిస్తది. కనిపించినప్పుడు ఖచ్చితంగా సినిమాలు హిట్ అవుతాయి. అంతే. అంతకుమించి ఇంకేం చెప్పలేం. థాంక్ యూ సో మచ్.